యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ గురువారపు ఉదయకాలమున మా ఆత్మీయ సహోదరి సహోదరులకు, నా తోటి దైవ సేవకులకు నా శుభము వందనాలు తెలుపుతూ ఉన్నాను. దేవాది దేవుడు మనకు అనుగ్రహించిన మరొక నూతన దినమును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ దినమును మనము ప్రార్థనతో ప్రారంభించుదాము. ప్రార్థన తరువాత మనము ఏమై ఉన్నామో తెలుసుకోగలిగితే మనకు పక్కన మరొకరుంటారు. అదే మనకు గొప్ప ఆశీర్వాదము. అది ఏంటో మనము కొన్ని విషయాలు చూద్దాము. దానికి ముందుగా ప్రార్థన చేద్దాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా పరమ తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, సకలాశీర్వాదములకు కారణాభూతుడా, మహిమాన్వితుడవైన నా తండ్రి, మీకే స్తోత్రాలు. అయినా గడిచిన దినమంతా రాత్రంతా కాపాడి మంచి నిద్రను ప్రసాదించి దొంగల బారిన పడకుండా కాపాడి విషపురుగుల ద్వారా, కీటకముల ద్వారా, సర్పముల ద్వారా ఎలాంటి హాని కలగకుండా కాపాడినందుకు వందనాలు తండ్రి. మహిమ కలిగిన మా దేవ, మేము నైనా ఈ దినము చూసాము అంటే కేవలము మీ కృప. ఈ దినము ఈ సమయమును చూడక ఎందరో ఈ లోకాన్ని విడిచి ఉండవచ్చు. వారితో పోల్చుకుంటే మేము ఏ పాటి వారము. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ దేవా, మాకిచ్చిన ప్రాణాత్మ దేహములను బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. దేవా, మేము ఉంటున్నటువంటి అయినా ప్రాంతాలు, మా చుట్టుపక్కన వారిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మమ్మను రక్షించినట్లుగా మా ఇరుగు పొరుగు వారిని కూడా రక్షించమని కోరుకుంటున్నాము. దయగల మా తండ్రి, మా కుటుంబాలలో లేక మా బంధువులలో లేక మేముంటున్న సంఘములలో నాయన ఎందరైతే అస్థిరులుగా విశ్వాసములో ఉన్నారో వారిని నాయన మరి త్రాగుబోతులను, తిరుగుబోతులను, రక్షణ లేని వారిని జ్ఞాపకము చేసుకొని జీవితాలను మార్చి అన్ని విషయములలో అబ్రహామును ఆశీర్వదించి స్థిరపరిచినట్లుగా వీరిని కూడా స్థిరపరచమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. దయగలిగిన మా దేవ, ఇలాంటి వారు సమాజములో, సంఘములో మారితే సమాజానికి, సంఘానికి ఎంతో మేలు, మీకు మహిమ కలుగుతుంది గనక కృప చూపించి మీ కార్యములు జరిగించమని కోరుకుంటూ ఉన్నాను. అంతేకాకుండా దేవ, మరలా కరోనా వ్యాప్తి చెందుతూ ఉంది అని మేము వార్తలు వింటూ ఉన్నాం. మా దేశంలో అక్కడక్కడ కరోనా కేసులు పెరుగుతూ ఉంటూ ఉన్నాయి. దేవా, గతములో నాయన కరోనా ఎంత విజృంభించిందో, ఎన్ని ప్రాణాలు హరించుకొని పోయాయో, ఎన్ని కుటుంబాలు అనాథలుగా ఉండిపోయారు, ఎంతమంది సేవకులు చనిపోయారు, ఎన్ని సంఘాలలో సేవకుల లోటు కనబడుతుందో మీరు ఎరిగిన దేవుడవు నాయన. తండ్రి, ఎందుకు ఇలా జరిగింది అని ప్రశ్నించే అధికారం ఏ ఒక్కరికి లేదు. ఏది జరిగినా నాయన మీ చిత్తములో జరుగుతోంది. అందును బట్టి మీకు వందనాలు తండ్రి. రెండవసారి మరలా కరోనా నాయన మా దేశంలో అక్కడక్కడ వ్యాప్తి చెందుతూ ఉండగా యేసు నామములో కరోనా త్వరగా తగ్గుముఖము పట్టునుగాక. పరిస్థితులన్నీ కరోనా కంటే ముందు ఎలాగున్నాయో అలాగున యేసు నామములో పరిస్థితులన్నీ పూర్వపు స్థితికి రావాలని కోరుకుంటున్నాను. జరిగిన నష్టాలన్నీ యేసు నామములో పూడ్చబడునుగాక. ఆప్తులను కోల్పోయిన వారు ఆధారము పొందాలని, అవి యేసు నామములో పొందాలని ప్రార్థిస్తున్నాము తండ్రి. కార్యమును జరిగించండి. మహిమ కలిగిన మా తండ్రి, అంతేకాకుండా మా దేశములో ఉన్నటువంటి యవనస్తుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. యవనస్తులు చెడు అలవాట్లను మానుకోవాలని, ఇంటర్నెట్, సైబర్ నేరాల నుండి విడుదల పొందాలని ప్రార్థిస్తున్నాము తండ్రి. మంచి దేశ పౌరులుగా మారాలని, రక్షణ పొంది మీ బిడ్డలుగా బలవంతుని చేతిలో బలమైన సాధనములుగా ఉండాలని ప్రార్థిస్తూ ఉన్నాం. అటు యవనస్తులను మార్చమని కోరుకుంటున్నాను తండ్రి. క్రైస్తవ వ్యతిరేకులు సత్యమును తెలుసుకొని మారు మనసు పొందాలని, క్రైస్తవ వ్యతిరేక శక్తులు యేసు నామములో నిర్మూలమవునుగా కానీ ప్రార్థన చేస్తుంటున్నాను. సహాయము చేయండి. మా దేశ అభివృద్ధికి ఎన్నో అవరోధాలు నాయన ఉంటున్నప్పుడు దేవా, మత వ్యవస్థ, స్వార్థము, అవినీతి, ప్రాంతీయ భేదాలు, ప్రాంతీయ బోధలు మొదలైనటువంటివి యేసునామములో నిర్మూలమవునుగాక. కార్యములు జరిగించండి తండ్రి. మీకే వందనాలు.
నాయనా మరి మా దేశానికి పొంచి ఉన్న శత్రు దేశముల నుండి మా దేశమును కాపాడమని కోరుకుంటున్నాను. విదేశాలలో ఉంటున్న మా ఆత్మీయ బిడ్డలను నాయనా మీరు ప్రత్యేకంగా దర్శిస్తున్నందుకు స్తోత్రాలు. మరి షారోన్ను బట్టి, సంకీర్తిను బట్టి యవన జీవితంలో ఉన్న బిడ్డలను మీరు దీవించండి, చుట్టూ కంచె ఉంచండి. వారికి జన్మనిచ్చిన తల్లిదండ్రిని దీవించండి. అదేవిధంగా మరి బన్నా కొరకు, తన తల్లిదండ్రి కొరకు, తన తోబుట్టుల కొరకు ప్రార్థిస్తున్నాను. కుమారుని దీవించండి. షేనెమ్మ జాషువాను దీవించండి. వారికి లోటుగా ఉన్నదానిని యేసు నామములో అనుగ్రహించుదురుగాక. లీనెమ్మను బట్టి, తన భర్తను బట్టి, ఇచ్చిన కుమారుడిని బట్టి వందనాలు. దీవించి బలపరచండి, ప్రతి అవసరతను తీర్చండి. మరి అంతేకాకుండా దేవ మరి సౌమ్యమ మోజస్ గారులను బట్టి వందనాలు. వారిని కూడా వారికి ఇచ్చిన బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. జీని వివాహ విషయంలో సహాయం చేయండి. మరి జయన్న సారు, శోభక్క వారి ఇద్దరు కుమారుల వివాహ విషయంలో సహాయం చేయండి. మరి రైట్ బ్యాంక్లో ఉన్నటువంటి నా తండ్రి మరి జోసెఫ్ అన్నను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. మరి రత్నకుమారి అక్కను బట్టి వందనాలు. వారి కుమార్తె వివాహ విషయంలో, కుమారుడి వివాహ విషయంలో సహాయం చేయండి. వివాహ వయసు వచ్చిన బిడ్డలలో వివాహ విషయములు యేసు నామములో సంబంధములు కుదురును గాక. కార్యములు జరిగించండి నాయన. మరి సంతానము కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేస్తున్నందుకు వందనాలు. దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాము. స్వస్థతను దయచేయమని కోరుకుంటున్నాము తండ్రి. మీరు మాత్రమే నాయన కార్యములు జరిగించే దేవుడవు, మా దేవుడవు, పరలోకమందున్నవాడవు గనక మీ కార్యములు గొప్పవి జరిగించండి. అప్పుల బాధలో ఉన్న వారికి అప్పుల నుంచి విడుదల దయచేయండి. కుటుంబంలో నెమ్మది సమాధానం లేని వారికి నెమ్మది సమాధానం ఈ దినం అనుగ్రహించండి. భార్యాభర్తలు విడిపోవాలనుకుంటున్నారు, వారు కలిసి జీవించాలనే ఆలోచనతో నింపబడుదురుగాక. ఇప్పటికే విడిపోయినటువంటి భార్యాభర్తలను మీరు మరలా కలపమని కోర్టు కేసులు, నాయన లాయర్ కేసులు, పోలీస్ కేసులు యేసు నామములో కొట్టివేయబడునుగాక. న్యాయము జరుగునుగాక. జైళ్లలో మగ్గిపోతున్నటువంటి నా తోటి సహోదరి సహోదరులను రక్షించండి నాయన. మారు మనస్సు వారికి పశ్చాత్తాపాన్ని పుట్టించండి నాయన. వారు విడుదలై బయటకు వచ్చినాక సమాజములో, సంఘములో క్రీస్తును ప్రకటించే సాధనాలుగా ఉందురుగాక. మీ కృప చూపించమని కోరుకుంటున్నాము తండ్రి. మా దేశంలో రౌడీజం నశించునుగాక, కుల గజ్జి నిర్మూలమవునుగాక. దేవా కార్యములు జరిగించండి నాయన. చేతుబడి చేసేవారిని మార్చండి నాయన. నరహంతకులను మార్చండి, జీవితాలను మార్చండి దేవా. డబ్బు కోసము కక్కుర్తిపడి నానా పనికి మాలిన పనులు చేస్తున్నటువంటి వారిని కూడా మీరు మార్చమని కోరుకుంటున్నాను తండ్రి. చదువుకొని ఉద్యోగాల కొరకు ప్రయాసపడుతున్న బిడ్డలు సోమరులు కాకుండా ఉండడానికి వారికి ఉద్యోగాలను నాయన అనుగ్రహించండి. చిన్న చిన్న వ్యాపారాలను దీవించండి. చేతి పనులు చేసుకుంటున్న రోజువారీ కూలీలను దీవించండి. అనాథలను, విధవరాండ్లను, వృద్ధులను, పసిబిడ్డలను, పాలు తాగే బిడ్డలను దీవించమని కోరుకుంటున్నాను. ఈ దినమంతయు మీ సన్నిధి మాతో ఉంచండి నాయన. పనుల కొరకు, ఉద్యోగాల కొరకు ప్రయాణాలు చేస్తున్న బిడ్డలకు ప్రమాదముల నుంచి తప్పించి కాపుదల దయచేయండి. అక్కడక్కడ వర్షాలు పడుతుండగా వర్షాల కారణం చేత రైతన్నలు దెబ్బతినకుండా సహాయం చేయండి. వర్షాల కారణం చేత ఎక్కడ ఏదీ నష్టం కలగకుండా మీ భద్రతనిచ్చి మహిమను పొందుకనమని, మీరే మహిమను పొందమని, ఈ దినపు దీవెనలతో మమ్మను దీవించమని, వివాహ దినము, జన్మదినము ఈరోజు జరిగించుకుంటున్న వారిని ఆశీర్వదించమని. అక్కడక్కడ VBS జరుగుతూ ఉంటున్నాయి. VBS కళాశాలలో చిన్న బిడ్డలను బలపరిచి మీరే మహిమను పొందుకొనమని, నడిపిస్తున్న వారిని, అందుకు సహకరిస్తున్న వారిని దీవించమని, మా ప్రసన్నత పరిచర్యలను ఆశీర్వదించి ప్రోత్సాహకరంగా కుటుంబాలను దీవించమని, నిష్ణాత్ శ్రేష్ఠలను ప్రత్యేకంగా దీవించి మీరు మహిమను పొందుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి మనకెల్లరికీ సదా తోడై ఉండునుగాక. ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన వారలరా, ఈరోజు కొన్ని పేర్లను నేను మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. మనము వీరిలో ఒకరముగా ఉంటున్నప్పుడు మనకు దేవుడు ఎంతో తోడుగా ఉంటాడని నేను భావిస్తూ ఉంటున్నాను. ఒకటి, నీ ఒక హేబేలు అయితే నీకు ఒక కయీను ఉంటాడు. 2, నీ ఒక అబ్రహాము అయితే నీకు ఒక లోతు ఉంటాడు. 3, నీ ఒక యోసేపు అయితే నీకు అతనిలాంటి అన్నలు కూడా ఉంటారు. నీ ఒక గోధుమనని అయితే నీకొక గురువు కూడా ఉంటుంది. 5వది, నీ ఒక దానియేలు అయితే నీకు ఒక సింహపు బోను ఉంటుంది. 6వది, నీ ఒక షద్రక్, మేషక్, అబేద్నెగో అయితే నీకు ఒక అగ్నిగుండం ఉంటుంది. 7వది,
నీ ఒక దావీదు అయితే నీకు ఒక గొల్యాతు, సౌలు లాంటి వారు ఉంటారు. 8వది, నీ ఒక మొర్దెకై అయితే నీకొక హామాను ఉంటాడు. 9వది, నీ ఒక ఏలియావైతే నీకొక బయలు ప్రవక్తలు ఉంటారు. ఇక చివరిదిగా 10వదిగా, నీ ఒక మోషేవైతే నీకొక ఫరో ఉంటాడు. నీవు కూడా వారి వంటి వాడివైతే, వారి వంటి ద్వారావైతే, వారితో ఉన్న దేవుడే నీతో, నీ కుటుంబముతో, నాతో, మనతో ఉండి బలపరుస్తాడు. అట్టి బలపరిచే దేవుని కృప మనకును, మన బిడ్డలకును, మనము చేయుచున్నటువంటి దైవ కార్యములకును తోడై ఉండాలని నా ప్రార్థన, నా కోరిక. అట్టి కృప దేవుడు మనకు సదా తోడై ఉంచి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ప్రియ దైవ జనాంగమా, యూట్యూబ్లోను అటు నా ఫేస్బుక్ అకౌంట్లోను నేను కొన్ని క్వశ్చన్స్ ఇచ్చి వాటికి 4 ఆన్సర్స్ ఇస్తూ ఉన్నాను. వాటిలో కూడా మీరు ఆ బైబిల్ క్విజ్లో కూడా పాల్గొని మీరు బైబిల్ సంగతులు అనేకములు తెలుసుకోవాలని నా యొక్క ఆశ. ఈ విషయము మీకు తెలిసిన వారికి కూడా తెలియచేసి వారు కూడా బైబిల్ క్విజ్లో పాల్గొని నూతన విషయాలు తెలుసుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుడు ఆ విధముగా మిమ్మును బలపరిచి దీవించును గాక. ఈ దినము మీరు దేని కొరకైతే ప్రార్థిస్తూ ఉన్నారు, దేని కొరకైతే ప్రార్థించి కనిపెడుతున్నారు, యేసయ్య నామములో అది నెరవేర్చబడును గాక. ఆమెన్. అదేవిధంగా ఈరోజు వివాహ దినము జరబందడం జరిగించుకుంటున్న వారికి నా శుభములు, దైవ ఆశీర్వాదములు. గుడ్ మార్నింగ్, ఉదయకాలపు శుభము.